బనానాతో కేక్ తయారీ విధానం చూద్దామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాగా పండిన బనానా, 1 కప్పు మైదా, 1 కప్పు షుగరు, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా చిటికెడండి, వెనిలా మనకు కావాల్సిన ఫ్లేవర్స్లో దొరుకుతాయి వెనిలాలు. సో ముందుగా బనానాని బాగా మిక్సీ పట్టి ఒక బౌల్లో వేసుకొని ఆ మిక్సీ దాంట్లో మైదా పిండి, షుగరు, వెనిలా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలండి. ఎందుకంటే ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఉండలు కడితే మాత్రం కేక్ సరిగ్గా రాదు, మధ్యలో పిండి పిండి ఉంటుంది. సో ఇగో ఇట్లా వస్తుందండి, నేను తయారు చేసినట్టు ఇట్లా వస్తుంది. దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసానండి, బేకింగ్ పౌడర్ వేసాను, కలిపి మిక్స్ చేశాను బాగా. కొంచెం పాలు వేసుకుంటే మనకి కొంచెం లూజ్గా ఉంటుంది, ఎలాంటి ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉండాలి. సో మనము ఒక 1/2 అవర్ పక్క పెట్టుకోవాలండి. వెనిలా కూడా వేసుకోవాలండి, అది ఫ్లేవర్ని బట్టి వేసుకుంటారు. ఇట్లా వస్తుందండి. దీన్ని మనము ఒక 1/2 అవర్ పక్క పెట్టాలి. తర్వాత అది బాగా నానుతుంది. కేక్ బౌల్ తీసుకొని కేక్ బౌల్లో కొంచెం గీ వేసుకొని మొత్తం అది గిన్నె మొత్తము పుయ్యాలి. పూసినాక అడుగున కొంచెం పిండి చల్లాలి. అడుగున కొంచెం పిండి చల్లాలి. పిండి చల్లకపోతే అది కొంచెం అతుక్కుపోతుంది. కాబట్టి పిండి చల్లడం వల్ల ఏంటంటే మనకి పైకి వస్తుంది, అది మొత్తం విడిగా పక్కకు అంటుకోకుండా వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఆ కేక్ బౌల్లో వేయాలి. కేక్ బౌల్లో వేసినాక దాన్ని కింద ఇట్లాగా కొట్టడం వల్ల ఏంటంటే అడుగున ఉన్న ఎయిర్ బౌల్స్ అన్నీ వెళ్ళిపోయినాక మైక్రో ఓవెన్ లేని వాళ్ళు కుక్కర్లో సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ని కొంచెం హీట్ అయినాక ఈ కేక్ బౌల్ని తీసుకెళ్ళి అందులో పెట్టాలండి. అవి పెట్టినాక కుక్కర్ లిడ్కి ఆ వాచర్ అనేది తీసేయాలి, విజిల్ కూడా తీసేసి ఒక 30-45 మినిట్స్ దాన్ని కుక్ చేసుకోవాలి. కేక్ మనకి సైడ్లకి అంటుకోకుండా ఇట్లా వచ్చేస్తుందండి. దీన్ని డైరెక్ట్గా మనము ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. సో ఇదండి కేక్ తయారు చేసే విధానం. లాస్ట్ వరకు చూసారు కదండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట బెల్లుని కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.